ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాదాయ సీతాయా పతయే నమః. పంచమస్కందంలో ప్రియవ్రతుని యొక్క వృత్తాంతంలో ఉన్నాం. ప్రియవ్రతుని వలన సప్తద్వీపాలు ఏర్పడ్డాయి. ఆయన సూర్యరథంతో సమానంగా రథాన్ని 7 పర్యాయాలు మేరు పర్వతం చుట్టూ తిరగడం వలన ఆ యొక్క లోయలు ఏర్పడ్డాయి. సప్తద్వీపాలు, సప్త సముద్రాలు ఏర్పడ్డాయి అనుకున్నాం. ఆ సప్తద్వీపాలకి తన కుమారులైనటువంటి 7 కుమారుల్ని కూడా అధిపతులుగా చేసి రాజ్యాన్ని పరిపాలించమని ప్రియవ్రతుడు చెప్పాడు. దాంట్లో అగ్నిధ్రుడు అనేవాడు ఆయన జంబూద్వీపానికి రాజు అన్నమాట. ఆయన కుమారుడు నాభికి సంతానం లేదు. సంతానం లేకపోతే యజ్ఞయాగాది కృతములు చేసి శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆయన సంతుష్టుడై ప్రసన్నుడై వచ్చి, ఎందుకంటే ఆయన భూమి మీద అవతరించేటువంటి అవకాశం కూడా కావాలి కదండి. ఆ విధంగా ఆ శ్రీమన్నారాయణుడు నాభి యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క ఉదారత్వాన్ని, అతని యొక్క ధర్మపాలన, అతను చాలా గొప్పవాడు అన్నమాట. అతనికి తన పుత్రుడిగా పుట్టాలని చెప్పి అతను కోరాడు. నాభి కోరాడు, నాకు నీలాంటి పుత్రుడు కావాలి అన్నాడు. నాలాంటి పుత్రుడు అంటే నాతో అద్వితీయుడు కదా పరమాత్మ. అంటే పరమాత్మతో సమానమైన వాడు ఇంకొకళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు అనే భావంతో ఆ నాభి యొక్క కుమారుడు నాభికి ఆ మహావిష్ణువు నేను నీ పుత్రుడిగా అవతరిస్తానని చెప్తాడు. ఆ విధంగా నాభి ఆ బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాదులు ఇచ్చి యజ్ఞం పూర్తి అయిన తర్వాత కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు నాభి మహారాజు యొక్క కుమారుడుగా ఉద్భవిస్తాడు. ఉద్భవించిన తర్వాత మరి అతను చాలా గొప్పవాడు కదండి. ఆ దివ్య చిహ్నాలు కలిగిన వాడు, అతనిలో సమానత్వము, శాంతి, వైరాగ్యము, భగవత్ స్వరూపుడు, భగవంతుడే పురాణ పురుషుడు. ఆయన శ్రీమన్నారాయణుడు నాభి మహారాజు ఇంటిలో జన్మించేటప్పటికీ తన పుత్రుడు పరమాత్మ తన పుత్రుడిగా పుట్టిన ఆనందంతో నాభి మహారాజు ఆ పుత్రుడిని అసలు వదిలిపెట్టేవాడు కాదు. ఇంకా దశరథ మహారాజుకి రాముడు దేవుడని ఇంకా విషయం తెలియదు, కానీ ఇక్కడ తెలుసు. ఇక్కడ నాభికి తన పుత్రుడే శ్రీమన్నారాయణని తెలిసి కేకేసేవాడు. మంచి మంచి వచనాలతో మాట్లాడుతూ ఉండేవాడు. తన పుత్రుడి యొక్క మాటలు చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉండేవాడు. సరే, ఆ పౌరులు మంత్రులు వృషభదేవుని యొక్క రాకుమారుడిపై మిక్కిలి అనురాగం కలిగి ఉన్నారు. వారంతా కూడా ఈ యొక్క రాకుమారుడిని పట్టాభిషిక్తిని చేయాలని చెప్పేటప్పటికీ ఆయన ఆ నాభి మహారాజు కూడా కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని వదిలి ఆయన కూడా వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. ఈ నాభి మహారాజు నాభి మహారాజు యొక్క పుత్రుడు వృషభదేవుడు. వృషభ అంటే శ్రేష్ఠుడు అని అర్థం. భగవంతుడి యొక్క అవతారం వృషభదేవుడు. ఈ వృషభదేవుడు సర్వస్వతంత్రుడు. ఈయన కేవలము అనుభవ స్వరూపుడు. అలాగనే పరమేశ్వరుడు అయినా ఆయన ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేస్తాడు కర్మల్ని. ఏమీ తెలియనట్లుగానే ఉంటాడు. కాలానికి అనుసరించి ధర్మాలు అవచ్చు ఆయన ఆచరిస్తూ ఉంటాడు. ఆ ధర్మాల్ని
ఇతరుల చేత ఆచరింప చేస్తూ ఉంటాడు. అంటే ఆదర్శప్రాయుగా ఉంటాడు రాజు. ఒకడు నీతులు ఇతరులకు చెప్పడానికే అంటూ ఉంటారు, వాళ్ళు ఆచరించడానికి కాదట. కానీ అలా కాదు వృషభదేవుడు. ఆయన ఆచరిస్తూ మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆచరింప చేస్తూ నడిపించేటువంటి ఆయన. ఆయన శాంత స్వభావం కలిగినవాడు, మంచి దయ కలిగినవాడు, కరుణ కలిగినవాడు, ధర్మ అర్థ కామ మోక్షాల్ని సమానంగా చూసేవాడు, మంచి యశోవంతుడు. ఆయనకి భోగభాగ్యాలన్నీ మహారాజుకు ఉంటాయి, కానీ మోక్షం కోసం సాధన చేస్తూ ఉంటాడు. వీటిని పెద్దగా తృణప్రాయంగా భావిస్తూ ఉంటాడు. అయితే గృహస్థాశ్రమ ధర్మాలను కొన్ని ఉంటాయి. ఈ ధర్మాలన్నీ కూడా బోధిస్తాడు. ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాల్ని పాటిస్తూ ఉండాలి. కౌశికుడనే బ్రాహ్మణుడు వేదాలు వేదాధ్యయనం తపస్సు చేస్తూ తన తల్లిదండ్రుల్ని విస్మరిస్తాడు. ధర్మవ్యాధుడు ధర్మాన్ని ఆచరిస్తూ తల్లిదండ్రులను పూజిస్తాడు. ఏది గొప్పదయా అంటే పితృసేవనం అన్నదే అది ఉత్తమమైన ధర్మం. పితృసేవనం, తల్లిదండ్రులు సేవించడం ఉత్తమమైన ధర్మం. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి వేదాలు శాస్త్రాలు అధ్యయనము తపస్సు చేస్తే ఎలాగా? అంటే వారి యొక్క ఎంత అవసరమో అంత తప్పనిసరిగా చెయ్యాలి. ధర్మాలనేవి గృహస్థాశ్రమ ధర్మాలను ఉంటాయి. ఎవరైనా వస్తారు, వారి ఇంటికి వచ్చిన అతిథులు మనం గౌరవ మర్యాదలు చేసి, అభ్యాగత స్వయం విష్ణు, మనం పిలవకుండా వచ్చాడు ఆయన విష్ణువులా భావించి ఆయన్ని మనం సేవించాలి. ఇది గృహస్థాశ్రమ ధర్మం. సన్యాసాశ్రమం ఉంది, ఆయన దగ్గర ఏముంటాయి? ఏముండవు. బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మచారి దగ్గర ఆయన దగ్గర ఉండవు. అంచేత గృహస్థాశ్రమ ధర్మాల్ని ఖచ్చితంగా పాటించాలి. మంచి మార్గం, పెద్దలు చెప్పే మార్గం, సత్పురుషులు చెప్పే మార్గం, బ్రాహ్మణులు చెప్పే మార్గం, మంచి మార్గంలో మనం నడవాలి. ప్రజల్ని నడిపించాలి. రాజ్యపాలన ఆ విధంగా చేసేవాడు వృషభదేవుడు. అతడు మరి శాస్త్రాలను అనుసరించి దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతునః అన్నారు. ఇప్పుడు మనకి మన ఇంట్లో పని కోసం మనం చేయొచ్చు. పెద్ద పెద్ద యాగాలు చేయాలి, బోడంత వ్యయంతో కూడినవి. అవి ఎవరు చేయగలరు? మహారాజులు చేసేవారు. దేవతలను కూడా ఆరాధించేవారు. ఎంచేత దేవతలకి హవిస్సులు మనం ఇవ్వడం ద్వారా ఆ దేవతలు మనకి కావలసినటువంటి వర్షములు, సస్యమైనటువంటి సంపదలు అన్నీ కూడా దేవతలు మనకి ఇస్తారు. వాతావరణ అనుకూలం కావాలంటే దైవబలం కావాలి. ఒక పని చెయ్యాలి అంటే మంచి బలం కావాలి. ఆ బలాన్ని ఇచ్చేది ఎవరయ్యా? దేవతలు. ఆ దేవతల యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి మహారాజులు ఎప్పుడు కూడా యజ్ఞాలు చేసేవారు. ఈ యొక్క వృషభదేవుడు 100 అశ్వమేధ యాగాల్ని చేసేట, 100 యజ్ఞాలను చేశాడు. ఆ 100 యజ్ఞాలు కూడా తగిన ఋతువుల్లో చెయ్యాలి. ఇప్పుడు వేసంకాలం ఉపవాసాలు పెట్టారనుకోండి, ఎవరు చేయగలరు? చేయలేరు. అదే శీతాకాలం వర్షాకాలంలో ఉపవాసాలు పెట్టారనుకోండి, ఆశ్వీజ మాసం ఇవన్నీ వస్తూ ఉంటే ఒంటిపొండు భోజనాలు ఇవన్నీ ఆ కాలాన్ని బట్టి అయ్యప్ప దీక్షని, అమ్మవారి దీక్షని, ఇవన్నీ కూడా ఆశ్వీజ కార్తీక మార్గశిర మాసాల్లో ఎక్కువ ఈ దీక్షలు అనేవి వస్తూ ఉంటాయి, శివదీక్షలు ఇవన్నీ. ఇంచేత ఆ కాలంలో ఒక పూట భోజనం చేసినా సరిపోతుంది. ఇప్పుడు వేసంకాలం అన్నది ఎలా నియమాలు పెట్టుకుంటాం, కాళ్ళు మాడిపోతాయి, జోళ్ళు లేకుండా నడవలేము కదండి. ఇలా ఆయా ఋతువుల్లో ఏది అవసరమో ఆ యజ్ఞాలు చేయాలి, ఆ యాగాలు చేయాలి, ఆ దేవతలు పూజించాలి. కార్తీక మాసం కార్తీక నక్తములో అంటాం మనం. ఎందు గురించి? ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేసిన కార్తీక మాసం ఆశ్వీజ మాసంలో ఇబ్బంది లేదని. ఈ వృషభదేవుడు ధర్మబద్ధమైన పరిపాలన చేసే సమయంలో ఆయన అసలు చాలా ధర్మంగా ఉండేవాడు. శత్రువుని కుమారుడిని శిక్షించేవాడు, తన పుత్రుడిని శిక్షించేవాడు. అంటే ఉదాహరణకి, అంటే తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే, ధర్మబద్ధం అనమాట. ఆయన దగ్గర ఇంకా అధర్మం అనేది లేదు. వృషభదేవుడు చెప్పేడు అంటే అది ధర్మమే, ఇంకా అధర్మం ఎలా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆయన ఎందుకు ఉంటుంది తేడా?
కానీ ఈ లోకంలో మనం అందరము ఏం చెయ్యాలి అని బాగా చెప్పినవాడు వృషభదేవుడు. మన ఇంట్లో పూర్వకాలం బియ్యం ఒక్కటే ఉన్నాయి. ప్రతి మనిషి కూడా ఉన్న దానితో సంతృప్తి చెందాలట. అది ఈ వృషభదేవుడి యొక్క సిద్ధాంతం. అంతేగాని లేని దానికోసం పరుగులెట్టకూడదట. ఆయన ప్రతి మనిషి యందు కూడా ప్రేమ అనురాగాలతో ఉండాలి. సర్వ మానవులు సమానమనే భావం ఉండాలి. ఆయన వృషభదేవుడు ఒకసారి మహాత్ములు, బ్రహ్మర్షులు, ప్రజల సమక్షంలో తన పుత్రులకి చక్కగా ఒకసారి ఉపదేశం చేశాడు. ఆయన ఏమిటి ఉద్దేశం? అని న్యాయమ కబుర్లన్నీ చెప్తున్నారు. పిల్లలు కేకేసి గదిలో కూర్చోబెట్టి చెప్పలేదు, ప్రజలకి చెప్పాడు. ప్రజలు కేకేశాడు, ఋషులందరినీ కేకేశాడు, తన పుత్రులందరినీ కేకేశాడు. కేకేసి ధర్మం చెప్పడం ప్రారంభం చేశాడు. ఆయన న్యాయబద్ధమైనటువంటి వచనాలు వారికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తన పుత్రులకైనా సరే ధర్మం ఎవరు చెప్తారు? తండ్రి పిల్లలకు చెప్పాలి, గురువు శిష్యులకు చెప్పాలి, భర్త భార్యకి చెప్పాలి, పెద్దవాళ్ళు సన్మార్గంలో కలిగిన మహానుభావులు మనకి చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అంచేత ఆ విధంగా ఆ వృషభదేవుడు చెప్తున్నాడు, నాయందేహో దేహ భాజాం నృలోకే కష్టాన్ కామాన్ నరహతే విద్భుజాం ఏ తపో దివ్యం పుత్రికాయేన సత్వం శుద్ధేజ్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. నాయనలారా అంటున్నాడు వృషభదేవుడు పుత్రుల్ని. పుత్రులు, పౌరులు, ఋషులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ మానవుడి యొక్క శరీరం ఉన్నదే, ఇది దుఃఖాలతో కూడినటువంటి సుఖాలు ఇవన్నీ అనుభవించడానికి కాదయ్యా ఈ మానవ శరీరం. మనం ఇదివరకోసారి అనుకున్నాం ఒక్క శ్లోకం. ఈ మానవ శరీరం భగవంతుడి ఇచ్చిన శరీరంతో భగవంతుడికి మనం ఎక్కువ సమర్పించాలి. జిఫ్ఫే కీర్తయ కేశవం, జిఫ్ఫే కీర్తయ కేశవం. నీ నాలుకతో విష్ణుమూర్తిని స్తోత్రం చేయాలి. చేతో భజ శ్రీధరం, నీ మనస్సుతో విష్ణుమూర్తిని పూజించాలి. పాణ్యంద్వంద సమర్చయ, పాణ్యంద్వంద సమర్చయ, నీ చేతులతో విష్ణుమూర్తిని పూజించాలి. అచ్యుత కథా స్తోత్రద్వయత్వం శృణు, విష్ణుమూర్తి కథలు వినాలి. స్తోత్రద్వయత్వం శృణు విష్ణులోకయ లోచనద్వయ, విష్ణు యొక్క నేత్రాలతో విష్ణుమూర్తిని చూడాలి. లోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రి యుగ్మాలయం, విష్ణుమూర్తి క్షేత్రాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి, ముక్కు ద్వారా ఆ తులసిని మనం సువాసన చూడాలి. మూర్ధన్న మాధోక్షజం అన్నారు. జిఫే కీర్తయ కేశవం స్వరరూపం చేతో భజ శ్రీధరం. పాణ్యంద్వంద సమర్చయ అచ్యుత కథా స్తోత్రద్వయత్వం శృణు విష్ణులోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రి యుగ్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం. ఓ పుత్రులారా, ఈ మానవ శరీరం దుఃఖాలతో నిండినటువంటి సుఖాలు అనుభవించడానికి కాదురా. ఈ శరీరం జంతువులకు కూడా ఉంటుంది, పొందుతున్నాయి. వాటికి మనకి తేడా ఎలాగా? ఈ విశిష్ట శరీరం మనం ఏం చేయాలి? గొప్ప తపస్సు ఆచరించాలి. దాని ద్వారా తపస్సును చేసి బ్రహ్మానందాన్ని పొందడానికి ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చాడు. ఈ మహాపురుషుల యొక్క సేవ ముక్తిదాయక మోక్షం వస్తుంది. ఎప్పుడు సత్పురుషుల్ని మనం పూజించాలి. ఈ యొక్క స్త్రీ వ్యామోహం, ఏ యోని నుండి పుట్టేవో ఆ యోని యందు వ్యామోహం ఉండకూడదన్నాడు. ఇది చాలా పెద్ద మాట. అంటే ఇవి అనవసరమైనటువంటి స్త్రీ వ్యామోహాదులు పడిపోయి మళ్ళా ఈ వివాహం చేసుకోవడం ఇవన్నీ అని అనుకోండి, ఏదో అవనవండి.
అది ఎంతవరకు అంతవరకు ఆశ్రమ ధర్మాలు పాటించాలి తప్ప నీవు ఈ స్త్రీ లంపటం అనే దాంట్లోంచి బయటపడాలి అన్నాడు. మహానుభావులందరూ కూడా ఇలా అనుకుంటూ ఉంటారయ్యా, పరమాత్మని యందు భక్తి కలిగి ఉంటారు మొట్టమొదటిది. 2, సుఖ దుఃఖాలని లెక్కించరు. నా గణయతి దుఃఖం నచ సుఖం. దుఃఖాన్ని లెక్కించరు, సుఖాన్ని లెక్కించరు. పరమ ప్రశాంతతతో ఉంటారు, కోపం లేనివారుగా ఉంటారు, సమస్తమైన ప్రాణులు యందు హితము కోరేవారుగా ఉంటారు, ఎప్పుడూ మంచి ఆచారాలు కలిగేవారుగా ఉంటారు, పరమాత్మని యందు సదా భక్తి కలిగి ఉంటారు, దార పుత్ర సంపదల యందు విముఖులై ఉంటారు. ఎంతసేపు భార్య పిల్లలు సంతానం పోగేయాలి, సంపాదన ఇవి ఉండవు. ఉన్న దానితో తృప్తి పడతారు. పాపకర్మలు చేయడానికి ఇష్టపడరు. కావాలంటే ఏం చేయాలి? వాళ్ళందరినీ తృప్తిపరచాలంటే పాపకర్మలు చేయాలి. పిల్లల్ని తృప్తిపరచాలంటే సంపదలు కావాలి. సంపదలు కావాలంటే ధర్మ మార్గంలో పెడితే సంపదలు రావు. ఆ ధర్మ మార్గంలో వెళ్ళాలి. పాపాలని పోగేసుకోవాలి. ఎవరి కోసం? పిల్లల కోసం. చిన్న డబ్బు అనిపిస్తారనుకుంటున్నారా? డబ్బుతో పాటు పాపం కూడా అనుభవిస్తారు. ఈ కారణంగా జీవుడు దుఃఖమయమైనటువంటి శరీరాన్ని పొందుతూ ఉంటాడు. దార పుత్ర ధన వ్యామోహములు కలిగిన వాడై పాపముల మీద పాపములు చేస్తూ మళ్ళా పునరపి జననం పునరపి మరణంగా మళ్ళా జన్మ లభించినప్పుడు దుఃఖమైనటువంటి జన్మ లభిస్తూ ఉంటుంది. మనల్ని కర్మ వాసనలు అంటిపెట్టుకునే ఉంటాయి. మనం ఈ జన్మలో ఏం చేసాం, వచ్చే జన్మలో ఏం చేస్తున్నాం, ఈ జన్మ కర్మ వాసనే నీకు మళ్ళా వచ్చే జన్మలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరవలసిందే. నువ్వు దీన్ని స్వీకరించి తీరవలసిందే. నీ యొక్క కర్మ వాసనలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. లౌకికమైనవి వైదికమైన కర్మల యందు చేస్తూ అవి ఎంతవరకు చేయాలో అంతవరకునే చేయాలి, అంతకు మించి నువ్వు చేయకూడదు. ఈ లౌకికమైన వైదిక కర్మలైన ఏమి చేయాలో అవి చేయాలంతే. అంచేత అనన్యమైనటువంటి భక్తి కలిగిన వాడై భగవంతుడి యందు జ్ఞానంతో కూడినవాడై నువ్వు పరమాత్మని ప్రీతి ఏర్పడేంత వరకు అతనికి నీకు విముక్తి ఉండదయ్యా. నీకు పరమాత్మకి సంబంధం ఏర్పడాలి. పరమాత్మ నిన్ను స్వీకరించే వరకు, పరమాత్మలో లీనమయ్యే వరకు నీకు ముక్తి ఉండదు అయినా అని ఈ విషయవాంఛలన్నీ కూడా మిథ్యా అని భావించాలి. ఈ మిథ్యాన్ని భావించినప్పుడు మాత్రమే ముక్తి కలుగుతుంది అని వృషభదేవుడు పుత్రులకు మునులకు ఋషులకు చెప్తూ ఉన్నాడు. ఇంకా వృషభదేవుడు యొక్క అవతారం అంతా ఏమిటయా అంటే, ఎందు గురించి ఇవన్నీ చెప్పడం అంటే, ఆ వృషభదేవుడి యొక్క అవతారంగా విష్ణుమూర్తి నాభిపుత్రుడిగా జన్మించి వృషభదేవుడిగా మనకి ఆయన దర్శన భాగ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ సంసారం గురించి చెప్తూ చివరికి ఆయన సన్యాసాశ్రమం స్వీకరించి ఆయన గురించి ఇంకా అనేకమైన విషయాలన్నీ కూడా రేపు ఉపాఖ్యానంలో వస్తాయి. ఆ స్వామి మనకి ఏమి సందేశాన్ని ఇస్తున్నారో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మీరు వింటూ 10 మందికి వినిపించండి భాగవతాన్ని. మరి ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇచ్చేదంటే వృషభదేవోపాఖ్యానం వింటే అసలు మళ్ళా జన్మ అనేది మనకు ఉండదట. అంత గొప్ప ఉపాఖ్యానం ఇది. స్వామి విష్ణువే నాభి యొక్క కుమారుడిగా అవతరించని విష్ణు యొక్క అవతారం గురించి మనం వింటున్నామనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.